హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీనాశ్రీ. ఈరోజు అయితే మీ ముందుకి చికెన్ గ్రేవీ కర్రీతో అయితే వచ్చేసాను. దాని ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే మనం గ్రేవీ కావాలి కాబట్టి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని కడిగేసుకొని పీసెస్ లెక్క కట్ చేసుకున్నాను. తర్వాత 2 టమాటాలు అయితే తీసుకున్నాను. వీటిని కూడా కడిగేసుకొని చివర్లు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని వాటిని కూడా కట్ చేసి వేసుకున్నాను. వీటన్నిటిని మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లెక్క అయితే చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే అన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచీ, లవంగాయలు, జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇంకా సాజీరా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి అన్నీ వేగిన తర్వాత దాంట్లోకి మనమైతే మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే వేసుకోవాలి. దానిని బాగా వేపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అది వేగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపడినంత వేసుకోవాలి. అది కూడా వేపుకోవాలి. ఇవన్నీ వేగినాక పైన కొంచెం ఆయిల్ అయితే పైకి వస్తుంది. అప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. ఈ చికెన్ అయితే ఒక 3 టైమ్స్ కడిగి పెట్టుకున్నాను. తర్వాత దాంట్లో వాటర్ వేసుకొని ఉప్పేసి కాసేపు పక్కన పెట్టుకున్నాను. ఇలా అయితే చికెన్ పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. చికెన్ మొత్తం వేసేసుకున్నాక దాంట్లోకి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉప్పు, పసుపు అనేది మొత్తం చికెన్లో కలిసేటట్టు మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం అయితే కరివేపాకు కడిగి వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు అయితే చికెన్ని ఉడకనివ్వాలి. కాసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోంచి వాటర్ అనేది బయటికి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో మనం రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కర్రీని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు దాన్ని ఉడకనివ్వాలి. తర్వాత దాంట్లోకి అయితే మనం మిక్సీ పట్టుకున్న జార్ ఉంటుంది కదా, దాంట్లో అయితే కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఆ వాటర్ని ఈ కూరలో వేసేసుకోవాలి. కొంచెం పులుసు లెక్క వస్తుంది. మొత్తం మిక్స్ చేసేసుకొని కాసేపు అయితే ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఒక 5-10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంది. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5-6 అయితే ఎల్లిపాయలు చితక్కొట్టి కర్రీలో వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయితే కర్రీని ఉడకనివ్వాలి, కొంచెం దగ్గరగా అయ్యేదాకా. తర్వాత దాంట్లోకి అయితే కొత్తిమీరని, పుదీనా సన్నగా కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కొత్తిమీర, పుదీనా వల్ల. కాసేపు అయితే మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. అంతే, టేస్టీ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కర్రీని అయితే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే నచ్చితే ట్రై చేయండి. ఓకేనా?